నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సిఎస్ని రఫ్ ఆడించిన ఈసీ ఒక్క రోజులోనే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగిన ప్రశ్నలకి అంటే అక్కడున్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఆన్సర్ చెప్పలేకపోయిన పరిస్థితి అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే సిఎస్ని రఫ్ ఆడించిన ఈసీ అంటే ఒక్క రోజులోనే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంతకక్కడ అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే వాస్తవానికి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల లేదా ఈసీ కొన్ని రకాల ఆంక్షలు జారీ చేయడం వల్ల రకరకాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం చంద్రబాబు వల్లే, కేవలం చంద్రబాబు లేఖ రాయడం వల్లే, కేవలం చంద్రబాబు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ వినడం వల్లే, కేవలం చంద్రబాబు ఏది చెప్తే అదే బీజేపీ వాళ్ళు కూడా వినడం వల్ల అన్నిటికీ చంద్రబాబే. సో వీళ్ళు ఎట్లాగా ప్రతిదీ ఎప్పుడేది దొరుకుతుందా దాని మీద తోసేద్దామా, మీ బిడ్డ ఒంటరి అయిపోయాడు, మీ బిడ్డ మీకు లబ్ధి చేకూరుస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో ఈ పథకాలకు సంబంధించి ఈ విద్యా దీవెన ప్రతి ఒక్కరికి తల్లులకి 15,000 ఎంతో పడుతుంది కదా. సో ఆ పథకం కింద పడే అమౌంట్ కోసం ఆల్రెడీ వీళ్ళు అపీల్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్కి. ఇది ఎప్పటి నుంచో రన్ అవుతున్న పథకాలు, వీటిని ఆపొద్దు, ఆసరాగా ఎదురు చూస్తారు ఇవి అంటే. జనరల్గా మనకి ఇక్కడ ముందు నుంచి కూడా అది ఎలా అలవాటు చేశారంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వాస్తవానికి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ టైంలో విద్యా దీవెన వేసినా ఒక అర్థం ఉంటుంది. పిల్లలకి స్కూల్ ఫీజులు, పుస్తకాలు కొనుక్కోవడానికి, యూనిఫామ్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు వేయాలని అనుకున్నారు? మొత్తానికి అది కూడా ఎలక్షన్ కమిషన్కి అది అర్థమయ్యే ఇవన్నీ అడగకుండా బ్రేక్ వేసింది. బ్రేక్ వేస్తే సరే వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఆశ్రయిస్తే ఏం చెప్పిందంటే సరే ఇవాళ అంటున్నారు కాబట్టి 13వ తేదీ తర్వాత వేయండి. ఇప్పుడు ఎందుకు 13న పోలింగ్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి సో అలా పడకుండా ఉండడం కోసం మీరు 13 తర్వాత వేయండి అన్నది. అయినప్పటికీ కూడా వీళ్ళు మరలా కోర్టుని ఆశ్రయించి అది ఇది చేసి ఎలాగైనా మేము ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, దానివల్ల చాలామంది ఇబ్బంది పడిపోతారు, మేము డబ్బులు అయిపోవడం వల్ల వాళ్ళు తిండికి లేక చచ్చిపోతారు అని ఏదో మొత్తానికి మసిపూసి మారేడుగా చేసి ఒక్కసారిగా 49,000 కోట్ల రూపాయలు అందరికీ లబ్ధి చేకూరేలా చేశారు. ఎట్లా ఇప్పుడు అంటే ప్రతి శుక్రవారము ఆర్బీఐకో కేంద్రానికో లేదా సెంట్రల్లో ఉండే ఫైనాన్స్ వాళ్ళకో లేఖ రాసుకొని అడ్జస్ట్ చేసి అమౌంట్ తెచ్చి వాళ్ళకి ఖాతాలో వేసి పెన్షనర్స్కి ఎంప్లాయీస్ ఖాతాలో వేసేవాళ్ళు 49,000 కోట్లు పైగా జనవరి నుంచి పెండింగ్లో ఉన్న పథకాలన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేయగలిగారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎంత డబ్బులు? క్లారిటీ ఉండాలిగా, వాళ్ళకి చూపించుకోవాలిగా, చూపించారు. ఇప్పుడు ఎవరైతే సిఎస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయో, సిఎస్ గారు ఎవరికైతే ఫేవర్గా ఉన్నారని అందరూ ఛానల్స్లో కానీ మీడియాలో కానీ కోడే కూస్తున్నాయో ఇప్పుడు ఆ సిఎస్ గారి మీద క్వశ్చన్ పడింది. మీరు మొన్నటి వరకు ఎప్పుడు 12వ తేదీ 15వ తేదీ 10వ తేదీ 6వ తేదీ జీతాలు వేసేవాళ్ళు ఫస్ట్గా వేసేశారు. ఇప్పుడు కూడా పథకాలకి మేము 13వ తేదీ తర్వాత వేయండి అని అంటే మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళి వేసుకోవాలి, ఎప్పటి నుంచో వచ్చేవని చెప్పి జనవరి నుంచి పెండింగ్లో ఉన్నవి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పెండింగ్లో ఉన్నవన్నీ రిలీజ్ చేసేసారు. మొత్తం 5 months. మీకు జీతాలకి డబ్బులు లేవని చెప్పి ప్రతిసారి అడుగుతుంటారు. ఓన్లీ పథకాలకే అభివృద్ధి లేదు, రెవెన్యూ జనరేట్ చేసే ఆప్షనే లేకున్న సందర్భంలో మీరు 49,000 కోట్లు ఎలా తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎట్లా మీరైనా ఎక్కడ దాచిపెట్టారా? లేదా మీరే ముందు చూపుగా ఇవన్నీ మాకు సమస్య వస్తుంది కాబట్టి ఎన్నికలకు ముందు వేసుకుందాం అని చెప్పి ఉంచారా అనేది చూపించుకోవాలిగా. ఇప్పుడు ముందు నుంచి కూడా ఇట్లా ట్యాక్సుల రూపంలోనో వేరే రూపంలోనో లేదా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అప్పో, ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పో, ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పో మొత్తానికి తెలియదు కానీ తెచ్చినవి అవన్నీ అలా ఉంటుంటే దీన్ని తీసుకెళ్ళి ఆ పథకాల కింద ఇచ్చేసి ప్రతీ నెల దేవులు ఆడుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు సడన్గా ఎక్కడి నుంచి ఇన్ని వచ్చాయనేది క్వశ్చన్ మార్క్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలిగా. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే కాగ్ నివేదిక ఉంటుంది, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని ఉంటుంది. ఆ ఆడిట్ జనరల్ మీరు బడ్జెట్లో ఎంత రిలీజ్ చేశారు, బట్ మీరు ఎంత ఖర్చు పెట్టారు, బడ్జెట్లో మీరు ఎంత అనుకున్నారు, బట్ ఇక్కడ మించి వచ్చింది ఎలాగో అని చెప్పి వాళ్ళు ఒక రిలీజ్ చేస్తే, వాళ్ళ బులెటిన్ రిలీజ్ చేసేసరికి ఒక్కొక్కడికి భయం వేసేది. అమ్మో కాగ్ నివేదిక వస్తుందంటే ఎవరి మీద ఏం బ్యాన్ పడుతుందో, ఏ శాఖ మీద పడుతుందో, అన్ని శాఖల వారి మీద పడుతుందో, ఒక శాఖ మీద పడుతుందా అని భయంగా ఆ సదరు శాఖ సెక్రటరీ కానీ ఆ సదరు శాఖ మంత్రి కానీ వాళ్ళు భయపడట్లేదు. ఒక విధంగా ఎటు వెళ్తుంది అనే విషయంలోకి వస్తే చాలా భయం వేస్తుంది, ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తుంది. అట్లా వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నారు, దేనికి అలవాటు చేస్తున్నారు
ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇదే పథకాలకు అలవాటు చేశారు, రేపు పొద్దున వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం కూడా పథకాలకు అలవాటు చేయాల్సి వస్తుంది. చేయకపోతే పథకాలు తీసేస్తారంట. చంద్రబాబు గారు వస్తే పథకాలు ఉండవు. ఏంటిది? పథకాల మీదే బతుకుతారా? పనులు వద్దు, ఉపాధి వద్దు, ఎప్పటికీ అలాగే ఉంటాం, ఆ బతుకులే బతుకుదాం అంటే సోమరితనాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఒక్క పథకం కూడా తీసేస్తానన్నా, ఇప్పుడు వాలంటీర్లు కూడా ఎందుకు పెట్టుకుంటున్నారు? వాలంటీర్లు అందరూ కూడా మూకమ్మడిగా దాడి చేశారు అని అంటున్నారు. వాలంటీర్ల వల్ల అయితే వాలంటీర్ల వరకు ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. సో వాలంటీర్ని పెట్టుకొని ఏదైతే లోకల్ గవర్నెన్స్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారో బాగుంది, దీన్ని మనం ఎలివేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు ఆయన. దట్ ఈజ్ చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా నా పద్ధతి, మంచి సిస్టమే చెడ్డ సిస్టమ్ అని పక్కన తీసి పడేయడం వాళ్ళకి కాదు. ఈ సిస్టమ్ బాగున్నట్టుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టింది, రాజశేఖర్ గారు పెట్టింది, చంద్రబాబు గారు వచ్చి తీసిలేదే. ఓకే, ఇది బాగుంది, ప్రజలకి ఉపయోగపడుతుంది, అలా ఆలోచించాలి. కానీ లేదు, మంచిదానో చెడ్డదామని ముందు తీసి పడేద్దాం, అవసరం లేదు, నష్టపోయినా పర్వాలేదు, ప్రజలు నష్టపోయినా ఇప్పుడు ఎంతవరకు ఎందుకమ్మా పోలవరం చూడండి, నిజంగా 70% మీద 30% అయిపోతే ఈరోజు ఎప్పుడూ లేని ఉష్ణోగ్రతలు ఉన్న నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నీటికి కటకట అయిపోతున్నారు, పంట పొలాలకు కటకట అయిపోతుంది, రేపు తిండేలా దొరుకుతుంది, పంట పండించేవాడెవడు? అందరూ పల్లకి ఎక్కేవాళ్ళే, అందరూ పల్లకి పైకి పల్లకి మోసేదేవాడు. ఇంకా ఎట్లా ఒక్కసారి ఊహించుకుంటే, మరోవైపు ఆ ఫంక్షన్స్ అని ఈ ఫంక్షన్స్ అని ఫుడ్ని వృధా చేస్తున్నారు. అవన్నీ చూస్తే ఉసూరు అనిపిస్తాయి. ఒకవైపు నీరు కటకట అయిపోయి పంట పండించేవాడు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిజంగా అది 70% అయింది. అట్లీస్ట్ ఈయన ఓపెన్ చేసేసి ఈయన పేరు శిలాఫలకం ఈయన పేరు వేసుకోవచ్చుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు అన్నట్టుగా. ఎన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందేది, ఎన్ని కోట్ల మందిగా వాటర్ తాగేవారు కదా. ఆలోచించుకొని సింపుల్గా తీసి పడేయడం, ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే, బట్ అది వేరే టాపిక్ అనుకోండి, చెప్తున్నాను. సో ఇవన్నీ పథకాలకి చేసి అభివృద్ధి ఏం లేకుండా, ఎవడికి వాడు కాళ్ళ మీద నిలబడి బతకగలే రిసోర్సెస్ చూపించకుండా ఒక పథకాలకి అలవాటు చేసేసి, ఆ పథకాలు అంటే ఫిక్స్డ్గా ఒక అమౌంట్ ఇచ్చేస్తున్నాం, మీకు ఇస్తున్నాం, మీరు మాకు ఓటు వేయాల్సిందే. నేను తినడం కాదు, నిన్ను తినిపిస్తున్నా, నువ్వు నాకు ఓటు వేయాల్సిందే. నేను ఎలాగా తిన్నాను, బట్ నిన్ను కూడా తినిపిస్తున్నా, సో నువ్వు నాకు ఓటు వేయాల్సిందే అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా అది కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఏమవుద్ది, వీళ్ళు మా పథకాలు ఉంచారంట, తీసేస్తారంట అన్నట్టు పరిస్థితిలో. అంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా నెగిటివ్గా చూపెట్టడానికి వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. ఏది చెప్పని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కాషన్ ఇచ్చింది అనుకోండి, చంద్రబాబు గారు మాట్లాడిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నో చెప్పింది అనుకోండి, చంద్రబాబు గారే నో చెప్పించారు. ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేయండి అందనుకోండి, చంద్రబాబు గారు లేఖ రాసి ఆపించేశారు. అన్నీ అదే, అంటే ప్రతిదీ కూడా దాని మైలేజ్గానే వాడుకుంటున్నారు. ఇప్పుడు మొన్న పెన్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ కాకుండా మీరు సొంతంగా వెళ్ళాలి, పెన్షన్స్ తెచ్చుకోవాలన్న సందర్భంలో అసలు వెళ్తే ఖజానాలో డబ్బులే ఉన్నారు. ఆ టైంకి డబ్బులే ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇన్ని 49,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చేసాయమ్మా? దానికి మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేపొద్దున్న పదవీచ్యుతుడు దిగిపోయిన తర్వాత ఇవన్నీ వాళ్ళకి తలకు చుట్టుకుంటాయని వాళ్ళకి తెలీదా? ఆ మేధావులకి తెలుసు. కాకపోతే ఏముంది, కోర్టులు ఉన్నాయి కదా, డ్రాగ్ చేస్తూనే ఉంటాం అనే ఫీలింగ్లోకి వెళ్ళి తెలుసో తెలియకో మిస్టేక్స్ చేస్తున్నారని నా అభిప్రాయం. బట్ మొత్తానికి దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే ఎలా ఉంటుందో చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.